కూర రఘుత్తం రెడ్డి గారు. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మీకు కృతజ్ఞతలు కూడా. ఈ మధ్యకాలంలో ఏదో చర్చ వచ్చినప్పుడు విద్యాపరంగా ఒక పూట చర్చ జరగాలని, విద్యాపరంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినట్టుగా తెలిసింది. తప్పకుండా దానిలో ఇనిషియేట్ తీసుకొని ఈ సభలో తప్పకుండా విద్యా రంగానికి సంబంధించినటువంటి అంశం మీద ఒకరోజు చర్చ జరిగి తీర్మాన రూపంలో ప్రభుత్వానికి తెలిపినట్టయితే విద్య ద్వారానే సమసమాజం వస్తుంది, విద్య ద్వారానే అన్ని రంగాల వారు, పేద బడుగు బలహీన మైనార్టీలు అభివృద్ధి పథాన నడుస్తారని చెప్పి ఏదైతే మనం అంబేద్కర్ గారు రాజ్యాంగ పీఠికలో తెలిపిండో దాని ప్రకారంగా విద్యారంగానికి మనము అనేక రకాలుగా బడ్జెట్ను అధిక శాతం పెంచి నిన్నటి నుంచి మాట్లాడుతున్న పెద్దలందరూ ఈ ఉచితాల గురించి, రాష్ట్రంలో అప్పుల గురించి చాలా సుదీర్ఘంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చారు. 100% అది నిజం సార్. ఎందుకంటే విద్య మీద ఖర్చు చేస్తే తప్పితేనే ఈ ఉచితాలకు ఎవరైతే అవసరమో ఆ కుటుంబాల వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. నేల విడిచి సాము చేసినట్టు అసలు విద్యారంగాన్ని వదిలిపెట్టి ఈ సంక్షేమం అని, ఈ ఉచితాలనే పేరు మీద మనం చాలా రకాలుగా బడ్జెట్ వృధా చేస్తున్నాం. మీరైతే చాలా అనుభవం ఉన్నటువంటి వారు. గతంలో ఏదైనా ప్రజలకు మనం పథకం ఇస్తే నిజంగా వాళ్ళు గుర్తించుకొని ఆ ప్రభుత్వాన్ని ఆదరించేవారు. ఏ పథకాలకు గుర్తింపు వచ్చింది? 2018 కంటే ముందు రైతు భరోసా ప్రవేశపెట్టడం వలన ఆ ప్రభుత్వం తిరిగి అధికారానికి వచ్చింది. ఎందుకు ఆదరించారు ప్రజలు ఆ సంవత్సరం అంటే అన్ని వర్గాల వారికి అందరికీ ఆ లాభం చేకూరింది. ఎక్కడ ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయంటే సంక్షేమ పథకాలు పెట్టి అందరికీ అందనప్పుడు తీవ్రంగా వ్యతిరేకత వస్తున్నది. దాని ద్వారా ప్రభుత్వాలు ఓటమి పాలైనటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు చేపల కార్యక్రమం కానీ, గొర్రెల కార్యక్రమం కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అందరికీ చేర్చినామా? చేర్చలేదు. అందుకోసమనే ప్రజల్లో మనకు వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం దానికి తోడుగా ఇంకా 10 సంక్షేమ కార్యక్రమాలు చేర్చింది. ఎట్లా సాధ్యమవుతుంది? అప్పటి పథకాలే మన డబ్బులు లేక ఆర్థికంగా అప్పులో ఉన్న రాష్ట్రంగా ఉండి చేరుకోలేకపోయినాం. ఇప్పుడు ఇంకా కొత్తగా పథకాలు వస్తే ఇప్పుడు ఇవాళ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచన ఏంటంటే వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో ఒక ఆర్టీసీ పథకం మాత్రమే అందరికీ లాభం చేకూరుతుంది. మిగతా పథకం పూర్తి స్థాయిలో అందరికీ చేరిందా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ చేర్చగలుగుతున్నామా? చేర్చనప్పుడు ప్రవేశపెడితే మనకు వ్యతిరేకత వస్తుందా, పాజిటివ్నెస్ పెరుగుతుందా? ఏదైనా ఒక సంక్షేమ పథకం అనుకున్నప్పుడు అందరికీ చేరువైతే తప్ప ఆ ప్రభుత్వానికి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ సగం మందికి ఇచ్చి కొంతమందిని ఇబ్బంది పెడితే తీవ్రంగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి అప్పుడు ప్రజలు కూడా ఇలా సంక్షేమ పథకాలు ఇస్తే శబాష్ అనేటువంటి రోజులు లేవు. పనితనం అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. తెలంగాణ ప్రజలు అసలు పని చేస్తున్న విషయం సభలో అందరికీ తెలుసు. ఇతర రాష్ట్రాల వరకు మన రాష్ట్ర సంపద అంతా తీసుకొని పోతున్నారు. అయినా ఇంకా సంక్షేమ పథకాల గురించే మాట్లాడుతూ అసలు ఏ రంగం అయితే అభివృద్ధి చెందుతో పేదరికం పోతుందో ఈ రాష్ట్రంలో ఆ రంగానికి సంబంధించి మాట్లాడకుండా, విద్యారంగాన్ని పట్టించుకోకుండా, యూనివర్సిటీలకు సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేయకుండా, వీసీలను నియామకం చేయకుండా, సిబ్బంది నియామకం చేయకుండా, ప్రాథమిక పాఠశాల వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఎక్కడన్నా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందా? మొన్న ఒకటి రోజు ఒక పిఎస్సి మెంబర్ తోటి నేను మాట్లాడిన, చైర్మన్ గారితో. 600 అప్లికేషన్లు వస్తే 12 అప్లికేషన్లే కరెక్ట్ ఉన్నాయట. పబ్లిక్ సర్వీస్ కమిషన్కి పెట్టుకున్న అప్లికేషన్ అంటే స్టాండర్డ్ ఎక్కడ వైపోయింది? మనం అనుకుంటే తప్ప సమాజానికి తెలియదు. మనం తవ్వుకుంటే తప్ప మన బలహీనతలు బయటపడాయి. ఏ స్థాయి స్టాండర్డ్ పిల్లలు వస్తున్నారు సమాజానికి పనికి పిల్లలు ఒకసారి ఆలోచించండి. ఎందుకు నిర్వీర్యం చేస్తున్నాం? ఏ శాఖనైతే మనం ఖచ్చితంగా ఆ శాఖ పట్ల
ఫండ్స్ ఎక్కువ కేటాయించి దాని ఇంట్రెస్ట్ తీసుకుని ఒక్క రోజు కూడా రివ్యూ జరగదే విద్యాశాఖ మీద. గత 11 సంవత్సరాలు జరగపాయి, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు జరగపాయి. ఎట్లా ఆ పిల్లలకు అభివృద్ధి చెందుతారు చెప్పండి? ఇంకా 77 ఏళ్ళ నుంచి ఆ పేద కుటుంబాల పిల్లలు ఇంకా అట్లే ఉన్నారు. ఎందుకున్నారంటే వాళ్ళకి నాణ్యమైన విద్య అందిస్తలేము. మనం దాని గురించి మాట్లాడుకుంటలేము, దాని బడ్జెట్ అలొకేషన్ చేస్తలేము. మిగతా రంగాలకు బ్రహ్మాండంగా చేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినాం. ఎవరు బాధ్యులం అంటే అందరం బాధ్యులమే. దాని నుంచి బయటపడాలని ఆలోచించాలి కానీ ఇంకా కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇంకా రాష్ట్రాన్ని దివాళీ ఇస్తామంటే ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుందో ఒకసారి దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సభ ద్వారా ప్రభుత్వానికి మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏ వ్యవస్థలైతే అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందో దాని గురించి మనం పట్టించుకుంటలేమనే మాటకు సామాజిక న్యాయం ఎవరు అడిగినా అంబేద్కర్ గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడడం చాలా గొప్ప వ్యక్తి అనుకున్నాం. ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు, విద్య ద్వారానే సమానత్వం వస్తుంది అని. రాజ్యాంగ పీఠికలు ఉన్నదదే, మనం రోజు చదువుతున్నది అదే, రోజు పాఠశాల ప్రతిజ్ఞ చేస్తున్నది అదే. దీని గురించి సామాజిక న్యాయం జరగాలంటే ఏ వర్గాల వారికి వాళ్ళ ఇబ్బందులు ఉన్నారు ఆ వర్గాల వారికి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే తప్పకుండా సమాజం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఉచితాలతో అవసరం ఉండదు. అప్పుడు ఈ ఉచితాలను క్రమక్రమంగా తగ్గించుకుంటూ పోతే తప్పకుండా ఈ రాష్ట్రం అప్పుల బారి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కానీ రోజు ఒక స్కీమ్, ఒక మంచి రోజు రాగానే మహిళా దినోత్సవం రాగానే మహిళా దినోత్సవం సంబంధించిన 2 ప్రకటనలు, యువజన దినోత్సవం యువ దినోత్సవం 2 ప్రకటనలు. అది ఆచరించింది లేదు, చేయించింది లేదు, దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళు లేరు. పూర్తి స్థాయిలో అమలు చేస్తాం అనుకుంటే తప్ప ఒక పథకాన్ని ప్రవేశపెట్టవలసిన అవసరం లేదు ఈ ప్రభుత్వాలకు. దాని ద్వారానే వ్యతిరేకత వస్తున్నది. ఇది గమనించాలి. ముఖ్యంగా నేను చెప్తున్నా ఏంటంటే మనం ప్రవేశపెట్టే ఉచిత పథకాలతోటే వ్యతిరేకత వస్తున్నది ప్రభుత్వాలకు. ప్రభుత్వాలు మంచిగా పరిపాలించకనో ప్రజల యొక్క ఇబ్బందులు గమనించకనో కాదు, మనం పెట్టే ఉచితాలు అందరికీ చేర్చలేకపోతున్నాం, అందరికీ ఇవ్వలేకపోతున్నాం. ఏ పథకం అయితే అందరికి ఇవ్వగలుగుతామో దాన్ని మాత్రమే ఆచరణలో పెట్టాలి. ఫీజు రియంబర్స్మెంట్ ఉంది ఎడ్యుకేషన్ సంబంధించి, 4-5 ఏళ్ళ నుంచి ఒక్క కూడా విడుదల చేయకపోతుంది. అన్ని వర్గాలకు సంబంధించింది, అది విద్యకు సంబంధించింది. ఓవర్సీస్ బ్యాంక్ లోన్ అని పెడితే 5 ఏళ్ళ నుంచి ఒక్కరు కూడా రిలీజ్ చేయకపోతుంది. ఆ పథకం ఎందుకు పెట్టినట్టు, వాళ్ళలో ఆశలు ఎందుకు లేపినట్టు, వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుని ఎన్నిసార్లు తిరగాలి ఆఫీస్కు? ఒక్కరికంటే ఒక్కరికి ఇవ్వలేదు సార్, 5 ఏళ్ళు అయింది వాటికి. ఎందుకు పెట్టినట్టు ఆ పథకం? రద్దు చేయొచ్చు కదా. అనవసరంగా ప్రజల్ని తిప్పడం రోడ్ల పంటి. మాకు ఫోన్ రావడం, మాకు అప్లికేషన్ రావడం, మీకు రావడం, మంత్రుల దగ్గరికి ఎక్కడికి పోయినా వాళ్ళే ఉంటారు. ఇట్లా అనేక రకాల పథకాలు, ఇది ఒకటే కాదు. కాబట్టి ఏదైతే ప్రజలకు పూర్తి స్థాయిలో ఇవ్వగలుగుతామో ఆ పథకాలు ప్రవేశపెడితేనే ప్రభుత్వంలో పాజిటివ్నెస్ పెరుగుతుంది, ప్రజల్లో వాళ్ళ అభిమానాన్ని మనం చూరగొంటాము. వ్యతిరేకతతోటే ఓడిపోతున్నాయి ప్రభుత్వాలు, పని చేయక కాదు. దీన్ని తీవ్రంగా ఆలోచించాలి. ఎట్టి పరిస్థితుల్లో ముందుగా గోల్ ఈ బడ్జెట్లో విద్యాశాఖకు బడ్జెట్ పెంచాలి. ఎప్పుడు అంటున్నాము, అది చర్చ జరుగుతున్నది, కానీ దాని గురించి పట్టించుకుంటూ లేరు. విద్యాశాఖకు బడ్జెట్ పెంచి ఏ పథకాల ద్వారా అయితే నిజంగా అభివృద్ధి జరుగుతుంది, పేదవాడికి ఫలాలు అందుతాయి అనుకున్నప్పుడు మాత్రమే ఆ పథకాలు కంటిన్యూ చేసి మిగతా పథకాల గురించి ఆలోచించి కొద్దిగా తక్కువ చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రం ఈ అప్పుల నుంచి బయటపడదు. ప్రజల్లో పని ఉత్పాదకత తగ్గిపోయింది, ఇది గమనించాలి. అన్ని రాష్ట్రాలకు మన సంపద పోతా ఉన్నది. రానున్న రోజులు ఎంత గడ్డిగా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. మన అదృష్టం కొద్దీ వర్షాలు బాగా పడి పంటలు పండటం వల్ల ఇంత అభివృద్ధి చెందినట్టుగా సంతోషంగా ఉన్నట్టు అనుకుంటున్నాం అందరం. కానీ విపరీతమైన పరిస్థితి ముందున్నది అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను.